రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని తెలంగాణ స్తూపం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోడూరు రవీంద్రరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కేటీఆర్ పై ఉంటుందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో రానున్న రోజుల్లో మరిన్ని బాధ్యతలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ గురించి సోయి లేనోడు, తెలంగాణ గురించి ఆలోచన లేని వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్కనాడు కూడా జెండా ఎత్తనోడు, మాట మాట్లాడినోడు, జై తెలంగాణ అన్నోడు ఇవాళ రాజ్యం వెళ్తే తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది మనం కళ్ళారా చూస్తూ ఉన్నాం. ప్రజానీకానికి ఒకటే విజ్ఞప్తి, మన పార్టీ, మన ఇంటి పార్టీ, మన టీఆర్ఎస్ పార్టీ గత 10 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేశాం. దాంట్లో కేసీఆర్ గారి నేతృత్వంలో మన యువ నాయకుడు కేటీ రామారావు గారు, మీకు ఇవాళ నేను చెప్పనక్కర్లేదు ఎన్ని పనులు చేసిండి ఇప్పుడు అందరికీ. ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గానికి కని విని ఎరగని రీతిలో అందరూ కూడా వచ్చి ఆశ్చర్యపోయే విధంగా చదువుల విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, రోడ్ల విషయంలో కానీ ఇవాళ దయనీయమైన పరిస్థితులు గ్రామాల్లో మనం నెలకొంది. కనీసం మన పారిశుద్ధ్య కార్మికులకు జీతం ఇచ్చే పరిస్థితి లేదు. ఈరోజు ఏ పని కూడా సరిగ్గా నడుస్తలేదు. ట్రాక్టర్లు కూడా మూలకు పడే ప్రమాదం ఉన్నది. చెత్త సేకరించి తీసుకుపోయేవాడు మనిషి కూడా లేడు. ఏ ఒక్క పని కూడా, ఒక్క పని అంటే ఒక్క పని, నయా పైసా పని ఈ 7-8 నెలల్లో ఇక్కడ పని కూడా జరగలేదు. కాబట్టి మన నాయకులు, ఇటువంటి గొప్ప నాయకులను మనం కాపాడుకోవాలి. ఈ ప్రాంత ప్రజానికాన్ని గురించి ఆలోచించి, ఈ ప్రాంత అభివృద్ధి గురించి ఆలోచించి అహర్నిశలు తపన పడే నాయకులు మన కేటీ రామారావు గారు. వారిని నేను మనందరి తరఫున కూడా ఆ దేవదేవుణ్ణి ఒకటే ప్రార్థిస్తూ ఉన్నాను, వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి. ఎందుకంటే యువ నాయకుడు, ఇంకా ఇప్పుడు 47 ఏళ్ళు నిండినాయి, అంతే 47 నుండి 48లో అడుగు పెడతా ఉన్నాడు. ఇంకా 20-25 సంవత్సరాల ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నది. ఈ ప్రాంతాన్ని ఇంకా తీర్చిదిద్దటానికి ఆయన దగ్గర శక్తి, సామర్థ్యం, ఆయన మేధా సంపత్తి ఏదైతే ఉన్నదో దాన్ని సంపూర్ణంగా వినియోగించుకునటానికి తెలంగాణ రాష్ట్రానికి ఆయనకు మంచి ఆరోగ్యం ప్రసాదించి రాబో కాలంలో తిరిగి ఈ ప్రాంత అభివృద్ధి కాముకుడైన కేటీ రామారావు గారు తిరిగి మంచి పదవులు అధిరోహించి తెలంగాణ రాష్ట్రాన్ని గత 10 సంవత్సరాలు ఎంత వైభవంగా నడిపించినో అంతకు రెట్టింపు విధంగా వారి నాయకత్వంలో తెలంగాణ ఎదగాలని కోరుకుంటూ రామారావు గారికి నా తరఫున కూడా వారికి దీవెనలు అందిస్తూ జై తెలంగాణ.